మోత ఏం కొనట్లేదు. ఇక ఎక్కడ చూసినట్లయితే మార్కెట్లో అయితే ఇప్పుడు జరిగేటువంటి ట్రెండ్ ఏ విధంగా అయితే మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయలు కొనాలన్నా కూడా చాలా భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం. కూరగాయలు కొనలేని పరిస్థితుల్లో కిలోలు కూడా 60 నుంచి 70 రూపాయల కిలో టమాటా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఏదైతే ఉల్లిగడ్డ ఉందో కిలోకు 50 నుంచి 100 రూపాయల కిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉన్నాయి. ఇదే తరహాలో పోతే సామాన్యులు తినలేనటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి ధరల మోత ఏం కొనట్లేదు. రాష్ట్రంలో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. రోజు రోజుకు పెరుగుతూ అవకాశాలు అందుతున్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటే వెనకడు ముందు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. వారం క్రితం వరకు 200 తీసుకున్న మార్కెట్కి వెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చాయి. కానీ ఇప్పుడు చేతి నిండా డబ్బులు తీసుకెళ్ళిన సంచిలో సగం కూరగాయలు కూడా రావడం లేదు. దీంతో ఏం కొనడం లేదు, ఏం తినేటట్టు లేదు అంటూ మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తగ్గిన దిగుబడి, పెరిగిన ధరలు, వేసవి రుతుపవనాలు వచ్చిన వర్షాలు కురకపోవడంతో తదితర కారణాలతో రాష్ట్రంలో కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. మే నెలలో కురిసిన అకాల వర్షాలతో తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు కూరగాయల ధరలు పెంచేశారు. రైతులు కొంత పెంచితే వ్యాపారాలు రెట్టింపు చేసి అమ్ముతున్నారు. ఇక ముందస్తు ప్రణాళిక ఉన్న ప్రభుత్వ ఆచరణలో విఫలం కావడంతో ప్రజలు అడ్డి విరిచేలా ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు మొన్నటి వరకు కిలో 20 ఉన్న టమాటా ఇప్పుడు 60కి చేరింది. రైతు బజార్లు అయితే 50 పలుకుతుంది. బీరకాయ, సొరకాయలు కిలో రూపాయలు 60కి పైగా ఉన్నాయి. కిలో మిర్చి మొన్నటి వరకు 50 రూపాయలు ఉండగా ఇప్పుడు రెట్టింపు కిలో 100 రూపాయలు అయింది. బెండకాయ 50 రూపాయలు ఉంటే ఈరోజు అయితే రెట్టింపైన నేపథ్యం ఉంది. కొత్త పంటలు వేయడం లేదు, ఉన్న పంటలు కూడా లేనటువంటి నేపథ్యం ఉంది. రైతుల దగ్గర కొనుక్కున్నటువంటి ఏదైతే కూరగాయలు అవి మళ్ళీ మార్కెట్కి వచ్చేసరికి మళ్ళీ అవి డబుల్ అవుతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి కూరగాయలు కొనలేని పరిస్థితి కూడా సామాన్యులు. దీని మీద ప్రభుత్వం ఆలోచించి సామాన్యులకు ఏ విధంగా అయితే ధరలు పెడతారో ఆ ధరలు పెట్టి ఏ విధంగా చేస్తారో అనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. టీచర్ టు హోమ్ మినిస్టర్